కోరుకున్నారు ఆడబిడ్డ అంజవ్వ వద్దు కథ ఆడబిడ్డ అంజవ్వ వద్దు కథ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరుల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యాదినందుడే పులిచర మాంబరధరుడు గలచర మాంబరధరుడు రిక్కల సూలం సక్కని సామి సంగమయ్యా కొర్రెమొర్రి గంటలు 96 లక్షలు నావలేని గంటలు 46 లక్షలు కొరుకులేని గంటలు 1,01 లక్షలు అంగంగ లింగాల గల్లవాడు 1,01 లింగాల గల్లవాడు లోకాల శంకరుడు మీడవయ్య పక్షికి కింద రసీమకు బండ కింద ఉన్న కప్పకు పుస్తరిగాల ఉన్న పురుగుకు అన్న పెట్టర్ దాత లోకాల శంకరుడు ఆ శివుని ఆజ్ఞలేంది శిమైన గుట్ట పోదాట ఆగో మరి లోకాల శంకరుడు మరి కొప్పియ కొండల్లా తపస్సు పట్టుకొని కూర్చొని ఉన్నాడు అమ్మవారు పార్వతమ్మ పరమేశ్వరుని కళ్యాణం ఆడి పంచానగిరులలో ఉన్నది పార్వతీ పరమేశ్వరుల భక్తులని అంటే యావత్ ప్రపంచం మీద ఎంతో మంది అనేకులు భక్తులు ఉన్నారు అందులో ఇక్కడికి దగ్గర ఆగో తీరు తిరుమలగిరి తిరుమల్లె కోటలు సస్యశ్యామలగిరి జగన్నాథపురి పట్టణాన్ని పరిపాలన చేస్తాడు కాపు వెంకటరెడ్డి వెంకటరెడ్డి మహారాజు భార్య కన్న తల్లి సత్తవ్వ వాళ్ళు అన్నారు 7 కొడుకులు అందరిట్ల పెద్దవాడు అప్పిరెడ్డి మరి పెద్ద కొడుకు పెళ్లి చేసింది కోడలు వచ్చింది కోడల పేరు నీరావతి రెండో కొడుకు రేణరెడ్డి మూడో కొడుకు ముత్తిరెడ్డి నాలుగో కొడుకు నాగిరెడ్డి ఐదో కొడుకు ఆదిరెడ్డి ఆరో కొడుకు అంకిరెడ్డి అందరిట్ల చిన్నవాడు వీరుడు ధీరుడు రత్నాకర రెడ్డి ఆగో కేలి విలాసంగా ఆనందంగా ఆగో రాజ్యం పరిపాలన చేస్తున్నాడు కాపు వెంకటరెడ్డి మరి అదే తీరు తిరుమలగిరి సస్యశ్యామల కోటలు జగన్నాథపురి పట్టణాన్ని పరిపాలన చేస్తాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి మహారాజు భార్య కన్న తల్లి కాపోళ్ళ సత్తవ వాళ్ళు అన్న కొడుకులు 7 కొడుకులు పెద్దోడు అప్పిరెడ్డి కోడలు పెద్ద కొడుకు పెళ్లి చేస్తే కోడలు వచ్చింది కోడల పేరు నీలావతి రెండో కొడుకు రేణరెడ్డి మూడో కొడుకు ముత్తిరెడ్డి నాలుగో వాడు నాగిరెడ్డి ఐదో వాడు ఆదిరెడ్డి ఆరో కొడుకు అంకిరెడ్డి అందరికన్నా చిన్నోడు వీరుడు ధీరుడు రత్నాకర్ రెడ్డి 5 ఏళ్ల పిల్లగాడు 7 మీద ఎడ్ల మంద పాటి మీద బరణ మంద చిన్న గుట్టల మీద చిన్న యావుల మందలు పెద్ద గుట్టల మీద పేలాది మందలు
అదో కోరు బౌడల్ల కోడలాది మందలు అష్ట సంపత్ ఇష్ట భాగ్య వాళ్ళకు ఉన్నది ధన కనుక వస్తు హనములు అనేకమైనట్టు వాళ్ళకు ఉండంగా రారాజు వెంకటరెడ్డి మహారాజు నడుగూరి లోపల నెమలి కచేరి మీద కూర్చోని ఎడమకు ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగని వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాలు దాగా పసి పిల్లగళ్ళు ఉంటే పాడి బర్లను దానం చేస్తాడు వెంకటరెడ్డి మహారాజు ఆగో దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారు అవలాల అక్కలాల దానము గొప్పది ధర్మము గొప్పది క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి గోత్రం ఎరిగి పిల్లని తెచ్చుకోమన్నారు పాత్ర ఎరిగి దానం చెయ్యాలని అంటారు దానం చెయ్యక ధర్మం చెయ్యక సంపాదించేది ఏమి లేదు మన ఎంబడి కొంటపోయేది ఏది లేదు ఆగో అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఇప్పటి దానమే ముందు మోక్షం అని అంటారు మరి దాన ధర్మమే మూడు లోకాలకు వెలుగాట ఆగో అందుకొరకే మనిషి ఎంబడి ఏది శాశ్వతంబు కాదు మనిషి ఎంబడి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు వస్తాయి మంచోళ్ళు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా చివరి చూపు చూసుకొని వస్తాము ఇక చెడ్డగాదు కొడుకు చచ్చిపోయింది అనుకోవాడు ఉన్నప్పుడు ఆగినారా వాని అమ్మాయం అడుగు పట్టింది వాడు మంచిగానే సచ్చిండు అని వాని అలికేసిన ఆకిలి కొసాకిలి కూడా దొక్కవారు మనిషి అయి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉట్టాలే విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సాగు కావాలని అంటారు ఆగో విలువ తక్కువ పుట్టివాడు ఉట్టరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగు సావరాదు అని ఆ రాజు అటువంటి ఆ వెంకటరెడ్డి మహారాజు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డల లాంటి వారా అని ఆగో దాన ధర్మాలు చేస్తున్నాడయ్యా కాపు వెంకటరెడ్డి అందుకొరకే అంటారు అవలాల కలాల రాజ్యానికి రాజు అన్నటోడు మంచోడైతే రాజ్యం అంతా మంచిగా ఉంటది జంగలికి పూలుంటేనే జంగల్ దక్కుతది ఊరికి 2 పుణ్యాతులు ఉంటే ఊరంతా చల్లగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగా ఉంటదాట మరి వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగా ఉంటదని అంటే ఆగో పరమ ప్రతివత శిరోమణి అయినట్టయితే కోడి కూత పొద్దుకు లేత్తది ఉడుసుకుంటది చల్లుకుంటది అన్నం వండి కూరండి తన పిల్లగళ్ళకి పెట్టుకొని తన భర్తకు పెట్టుకొని తనో బుక్క తిని ఎవరు లేక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు పని కళ్ళ తలున్నట్టయితే నా పని సాధగానోళ్ళు కొంతమంది ఉంటారే అవ్వో పొద్దున్న తెక్కాలి సూర్య కిరణాలు వచ్చి మొక్క మీద పడాలి అప్పుడు మొక్క మీద చెద్దరు తీసి కండు నరుసుకుంటా గోర్లు కొరుక్కుంటా నెత్తంతా పర్ర కోరుకుంటా బయటికి వచ్చే వరకల్లా ఇరిగింటి ఈ రక్క పొరిగింటి మల్లక్క ఆమె ఉడుసుకుంటది చల్లుకుంటది ఎవరు లేక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతది ఇదేమి చిత్రమకన చూడుండ్రి ఆడోళ్లకు గుణం ఒక్కటి ఉంటది ఏం గుణం అంటే పక్కింటోళ్ళు పైకెత్తారంట చాలు ఆడోళ్ళు కళ్ళన్నీ వింటుతారు అబ్బో పక్కింటి మందినా సమితికి నాకన్నా 10 చేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్నా 10 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా లేచనా అని రేషానుకో ఈనానుకో మానానికో ఆగో పని కళ్ళు మరి 5 గంటలు లేచి పని చేసుకుంటే ఈ పని సాధగానులు ఎవరన్నా ఉన్నట్టయితే 4 గంటలు లేచి పని చేసుకుంటారు పని సాధగాని తల్లులు అందుకొరకే వాడకట్టుకో గుణవంతురాలు మంచిది కావాలంటారు ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద కోడలిది మంచిది కావాలి ఇంటికి పెద్ద కొడుకు కూడా మంచోడే కావాలంటారు ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతాడో పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లు అంతా ఇవ లక్షణంగా ఉంటదాట ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు లంగ అవుతాడో పెద్ద అల్లుళ్ళు పచ్చి లంగలు అవుతారో ఆగో ఆ ఇంట్లో ఉన్న కట్టం మరో ఇంట్లో ఉండబోదు ఓ పెద్దలా
అందుకొరకే రాజమనుకున్నాడు ఈ ప్రజలు నా కొడుకులు ఈ ప్రజలు నా బిడ్డలు లాంటి వారా అని తన ధర్మాలు చేస్తున్నాడు అతని సంగతి కచ్చేరి కాడ ఉండని కానీ నా భవనాల లోపలనే అమ్మా భవనాలలోనా కన్న తల్లి మరి ఆ తల్లి చూడు సత్తవ్వా ఆగు మాకు 7 కొడుకులు ఉన్నారు మా పెద్ద కొడుకు పెళ్లి చేసినము కోడలు నీలవాత ఉన్నది ఎనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం సంబరపడుతున్నది ఈ తల్లి సంగతి భవనాల లోపల ఉండంగా కచేరి మీద ఉన్నాడు రాజు అటువంటి వెంకట రెడ్డి మా రాజు ఆ ఆకటల్లైతుంది బొమ్మంత పొద్దు ఎక్కింది భోజనానికి వెళ్ళడైతున్నాయా అని కచేరి బంధు పెట్టి మరి గుర్రం వేసుకొని భవనాల బయటికి బయలుదేరి ఎట్లా వస్తున్నాడు కాపు వెంకట రెడ్డి ఎట్లా వస్తున్నాడు ఎట్లా రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ రామవ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ పిచ్చి గుర్రమైనా గుర్రమల్ల తునికేలా రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ వాడవాడలెల్లినాడు వాడవాడలెల్లినాడే వారి మేడలెల్లేరా రామవ రామ రామ రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బావో రామవ రామ రామ రాజ్యాన రాజు కాపు వెంకటరెడ్డి గుర్రం వేసుకొని భవనాలు నిండుకున్నాడయ్యా వెంకటరెడ్డి మా సిరిగల్ల మా తల్లి అమ్మో అగ చూడండి అమ్మలారో కన్న తల్లి ఏమనుకున్నది సత్యవ్వా నా భర్త వస్తున్నాడు పుణ్యమాది పురుషుడు పూసల్ల దారము బెడలోని బతుకము నా మేలివి బంగారం వస్తున్నాడా అని ఎడ్డివాడ మొగడాని ఎక్కిరివరాదు గుడ్డివాడ మొగడాని గురిపియరాదు ముసలోడు నా మొగడాని ఎప్పటికి మూతి పోటుడవరాదు ఎరగడి కాలములో బలా ఆడవాళ్ళు మహాప్రతివతలు ఏమి చేసేదయ్యా పొద్దుగాల లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త 2 గాళ్ళు మొక్కి మంగళసూత్రము కళ్ళకద్దుకొని సీపిరిగట్ట చేత పట్టి అలకు ఊత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎనకడి బంగారి తల్లులు కానీ ఈ కాలంలో అంత సీను లేదు ఇప్పటి కొందరు బంగారు తల్లులు ఏమి చేస్తున్నారు
లేచేది లేవంగా నేనేంది వీరి కాళ్ళ మొక్కుడు ఎందా అని లేచేది లేవంగానే పక్కనున్న భర్తను కాలుతోటి అనుకుంటలేస్తున్నారా ఈ కాలంలో కొందరాడళ్ళు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలంటారు ఆడవాళ్లకు ఆడవాళ్లకు ఎట్లా ఉండాలి కార్యేషు దాసకరణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ రూపేత లక్ష్మి క్షమే దరిత్రి క్షగ్ధర్మ యుక్తి కులధర్మ పత్నియో అన్నరయ్యా భర్తకు వారు విదంబుల సేవ చేసేడి అల్లిదాని కావాలి ఏ పొద్దు క్షేమము కోరేది ఆడది ఏమీ లేదని అంటూ ఎడిచేది గాడది అత్త మామల సేవ ఎత్తుగా చేసేది ఆడది అంటకుంట తిరిగేది అది పయ్యగాడది భర్త సేవలు చేసేది ఆడది భర్తను బదనాము చేసేది అది పయ్యగాడది తన భర్తతో తాను పొందు చేసేది ఆడది నదిక పురుషుల గోరు నది పయ్యగాడది పుట్టి నిల్లుకు తాను పేరు తెచ్చేది ఆడది నపకీర్తి చేయునది పయ్యగాడది అమ్మవారి ఎవరికున్నది ఆ తల్లి సత్యవర భర్త వస్తున్నాడు వెంకటరెడ్డి మహారాజు భర్తకు ఎదురుగా పోయి నా భర్త బాధాల గారు కోరి బాధాల నీళ్లు పై తల్లుకుంటానని కన్న తల్లి కాపొల్ల సత్యవ్వ భర్త వేడికి వస్తున్నది ఓ రామ 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 భర్తకు చేనటువంటి సేవ నాకు చేసినట్టు అనిపించే
ఎన్నడు నేను ఇంటికి వచ్చే వరకల్లా ఎన్నడైనా కానీ 32 పండ్లు ముందుగా పెట్టుకొని ముసి 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 నవ్వుకుంటూ ఉండేదాన్ని ఇలా ఎందుకొరకో శిలిక లాంటి ముఖం చిన్నవైనట్టు కనబడుతున్నది హంస లాంటి ముఖం వాడిపోయిన సంద ఉన్నది దెబ్బలు కొట్టిన మహాటోల దేవంత చిన్న ఉచ్చుకున్నవు కాయలు కొట్టే సింతోల కల చిన్నవైనవమ్మ మండలు కొట్టిన మర్రివోల నీ ముఖమే కల తప్పింది అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఇంటి లోపల ఆడోళ్ళ నటోళ్ళు ఎట్లుండాలి నవ్వినా నవ్వినట్టే ఉండాలి నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలి నా లెక్క ఏ ఇంటి లోపల ఆడవాళ్ళు సగం కడుపుకు అన్నం తిని సగం కడుపుకు అన్నం తినక సంబురంగా ఏ ఇంటి లోపల ఉంటారో ఆ ఇంటి లోపల సర్వదేవతలు కొలువాయి కూర్చుంటాయట కానీ ముఖం మార్చిన ఆడుతుంటేనే బామా బామో అది ఎప్పనుకున్న ఈ మగవానికే కీడంటారే ఓ సిన్నదానా అగో ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరి ఎప్పుతుందాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే ఎప్పుతుందాట ఇంటి లోపల ఎడ్డోడు మొగడాని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడాని గునిపియ్యరాదు ముసలోడు మొగడాని మూతిపోట్లు ఒడవరాదు భర్త చేసుకున్న భర్త సన్యాసివైతే భార్య శంఖజోలులు మొయ్యాలంటారు భర్తకు మూతికి పుండ్లుంటే పొత్తుల బోంచేసి పోరాటం చేసి కాలం ఎల్లదీసిన ఆడదని అంటారు అగు అట్లా కాకుండా గాని చూడుండ్రి అవలాల చేసుకున్న భర్త పొద్దురాక పుట్టడు కట్టం వేసి ఇంటికి వచ్చే వరకల్లా ఇంట్లో ఉన్న భార్య మరి భర్తకు ఒక సమస్య కాకూడదు పొద్దురాక పుట్టడు కట్టం చేసి భర్త ఇంటికి వచ్చే వరకల్లా ఇంటున్న భార్య ఎట్లుండాలి ఇట్లా ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని ఆయన జాకెట్ తొడుక్కొని బొమ్మల్లాడుతో బొట్టు పెట్టుకొని సిగలోపల సిరిమల్లె పూలు పెట్టుకొని చేసుకున్న భర్తకు ఎదురుగా వచ్చి చెంబడు తోడు చెమ్మని నీళ్లు భర్త చేతులు పెట్టి ఒక్కసారి కుసగొంగు నోట్లో పెట్టుకొని కెనడా వినట్టయితే వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంతా మర్చిపోయి 5 నిమిషములల్లా భార్య ప్రేమల్లో పడతాడే మగవాడు ఇంకా కొంతమంది బంగారం అవ్వలెట్లుంటారు భర్త ఇంటికి వచ్చే వరకల్లా నెత్తింత మంటి పెట్టుకొని కళ్ళ పొంటి ఉసులు ముక్కు పొంటి శివిడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా పర్రా 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 గోకినట్టయితే ఇదే పెన్నం రాయి పెన్నం మునిగిపోననుకుంటాడు మగవాడు మగవానికి అవతలం 60,000 అప్పున్న మంచిదే గాని ఆగో ఇంట్లో ఆడల్లో పోరుండద్దు ఓ తల్లులారా ఇంత ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటర్ రాగటోడు ఆపు తాగుతాడు రాగటోడు పుల్లుబాటలు లేపుతాడు ఆగు 6 నెలలు బతికటోడు వాడు 3 నెలల పుట్టుకు అంటాడే ఓ రామో